హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. బావా మరదలు. అమ్మాయి అంటే ఏంటి? అమ్మాయి అంటే ప్రకృతి, అమ్మాయి అంటే సహనం, అమ్మాయి అంటే అందం, అమ్మాయి అంటే అణకువ, అమ్మాయి అంటే మహాలక్ష్మి. ఇంతేనా? ఇవన్నీ ఉంటేనే అమ్మాయా? ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను విన్న మాటలే. నాకెందుకో పై వాటిలో ఒక్కటి కూడా నచ్చదు. ఎందుకంటారా? అందులో కొన్నిటికి నేను అన్ఫిట్. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మధ్యాహ్నం సమయంలో చెట్ల నీడలో కూర్చొని అమ్మలక్కల కబుర్లు చెప్పుకునే సమయంలో ఒకసారి మాటల్లో మాటొచ్చినప్పుడు మా అత్త వరసయ్యే ఝాన్సీ అనే ఒక ఆవిడ నన్ను గురించి ఒక మాట అంది. ఇది పుట్టడం వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం లేదు. పుట్టినప్పుడు కనీసం దవాఖానాకు కూడా పోలేదు. అసలు 5 నెలలొచ్చే వరకు బిడ్డనే చూడలేదు పాపం అని జాలిగా అంది ఝాన్సీ అత్త. అవునా, ఎందుకంట అని అప్పుడే కొత్తగా మా ఊరు వచ్చిన రమణమ్మ అత్త అడిగింది. దానికి మా ఝాన్సీ అత్త సాగతీస్తూ, ఎందుకంటే మళ్ళీ ఆడపిల్లే పుట్టిందని అన్నకి బాధ అయింది, అందుకే పోలేదు అంది. అదేంటి, ఇంటికి ఆడపిల్ల అందం, ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు. మరి మా నాన్నకి నేనెందుకు నచ్చలేదు అంటే అవన్నీ నిజం కావా? అందుకే ఆ పదాలంటే నాకు ఇప్పటికీ నచ్చదు. నేను ఈ ఆలోచనల్లో ఉండగానే మా అమ్మ ప్రేమ ప్రేమ అంటూ గట్టిగా కేకలు వేసింది. దాంతో నా ఆలోచన కట్టిపెట్టి హా వస్తున్నా అమ్మా అంటూ లేచాను. అప్పుడే నాన్న బయట నుంచి ఇంట్లోకి వస్తూ నన్ను చూసి ఎక్కడికమ్మా అని అడిగాడు. అమ్మ పిలుస్తుంది నాన్నగారు అని చెప్పాను. ఇంతలో అమ్మే నాన్నకి మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తూ నా వైపు చూసి, చిన్ని, పెరట్లో గిన్నెలు వేశాను, వెళ్ళి కడుగు అని అంది. ఆ మాటకు నేను రియాక్ట్ అయ్యేలోపే, అదేంటి దానికి చెబుతున్నావు, నువ్వు చేసుకోవచ్చు కదా అన్నాడు మా నాన్న. ఒక్కరోజు గిన్నెలు కడిగితే మీ కూతురేమీ అరిగిపోదులే, నాకిప్పుడు ఓపిక లేదు, వెళ్ళి కడుక్కోపోవే ప్రేమ అంది అమ్మ. నేను నవ్వుకుంటూ వెళ్ళి గిన్నెలు కడుగుతూ మళ్ళీ ఆలోచనలోకి పడిపోయాను. మా నాన్న ఎలా ఉండేవాడు నాతో? చిన్నప్పటి నుంచి సరిగ్గా మాట్లాడేవాడే కాదు, అలా అని తిట్టేవాడు కూడా కాదు. నా అవసరాలన్నీ తీర్చేవాడు. నాకేం కావాలని మాత్రం అడిగేవాడు కాదు. మా తమ్ముడితో బాగానే మాట్లాడేవాడు, ఆటలు కూడా ఆడేవాడు. మరి నాతో మాత్రం ఎందుకిలా అనే ప్రశ్న ఎప్పుడూ నన్ను తొలుస్తూనే ఉండేది. కానీ మళ్ళీ నాకు నేనే, మా నాన్నకు నేనంటే ఇష్టం లేదు కదా, అందుకే నాతో సరిగా మాట్లాడేవాడు కాదు అని సర్ది చెప్పుకునేదాన్ని. కానీ ఈ మధ్య నాన్న నాతో బాగానే మాట్లాడుతున్నాడు. ఈ మార్పు ఎందుకో నాకు తెలీదు. నా ఆలోచనలో నేనుంటే మా అమ్మ మళ్ళీ కేక వేసింది. ప్రేమా ప్రేమా, ఈ పిల్ల ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది అని అమ్మ అరుస్తూనే ఉంది. వస్తున్నా అమ్మా అని కడిగిన పాత్రల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాను నేను. నాకు చిన్నప్పటి నుంచి ఆలోచనల్లో మునిగిపోవడం ఒక అలవాటు, పైగా ఇష్టం. ఒంటరిగా ఉండడం కూడా చాలా ఇష్టం. చీకటిలో ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మహా ఇష్టం. నాకు స్నేహితులు కూడా పెద్దగా లేరు. ఆ రోజు అమ్మ షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకురమ్మంటే వెళ్ళాను. నాకు అన్నింటికన్నా బాగా నచ్చే పని షాప్కి వెళ్ళడమే. ఎందుకంటే అక్కడే నా బావ రామ్ ఇల్లుండేది. రామ్ని చూడడానికి నేను షాప్కి వెళ్తాను. మా రామ్ బావ నా లవర్. అదేంటి, ఇప్పుడే కదా ఎవరితో మాట్లాడను, స్నేహితులు లేరనంటోంది, అలాంటిది మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అని చెబుతుందనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నేను నా లవర్ అన్నాను కానీ మేము లవర్స్ అని అనలేదు కదా. అంటే కేవలం వన్ సైడ్ లవ్ అన్నమాట. తను మా రమణమ్మత్త కోటేశ్వర మావయ్యల పుత్రరత్నం. తనంటే నాకు చాలా ఇష్టం. ఎంతంటే కేవలం తనని చూడడం కోసమే పని కలుగజేసుకొని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళు 10 years బ్యాక్ మా ఊరొచ్చి పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూ ఇక్కడే సెటిల్ అయ్యారు. నేను 6th క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా మా రమణమ్మత్త నవ్వుతూ, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావనే అని అడిగింది. ఛీ, నాకేం వద్దు, నీ కొడుకు అన్నాను నేను. కానీ ఆ తర్వాత ఆ మాటే మా బావని చూసిన ప్రతిసారి గుర్తొచ్చేది. అంత చిన్న వయసు నుంచే అతను నా మనసులో తిష్ట వేశాడు. ఎంతలా అంటే నా ప్రతి ఆలోచనలో 30% తానే ఉంటాడు. నేను తనతో మాట్లాడింది కూడా ఎక్కువ లేదు.
ఇలా గత జ్ఞాపకాలను తలుచుకుంటూ నేను నడుస్తూ ఉండగానే నేను వెళ్లాల్సిన షాప్ వచ్చింది. అప్పుడు నేను వాళ్ళ ఇంటిని దాటే వెళ్ళాలి. అందుకే ఆ ఇంటి వైపు చూస్తూ వెళ్ళాను. కానీ అప్పుడు నాకు బావ కనిపించలేదు. నేను షాప్ నుండి ఎగ్స్ తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ ఇంటి వైపు చూశాను. అప్పుడే ఇంట్లో నుంచి బయటకొస్తున్నాడు బావ. తన కోసమే వచ్చిన నేను తనను చూడగానే ఎందుకో అక్కడ నిలబడలేక గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. నేను నిజంగానే తనతో మాట్లాడను, పూర్తిగా చూడను కూడా చూడలేను. కానీ తన షాడో చూసినా సరే నాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ పేదెలా. ఈ పాట నాకు బాగా సూట్ అవుతుందనుకుంటా. నేను స్నేహంత అందంగా, మా రాంబావ తరుణంత క్యూట్గా లేకపోయినా ఈ పాట విన్న ప్రతిసారి నేను ఊహల్లోకి వెళ్ళిపోతాననే చెప్పచ్చు. నేను ఆ పాటకి అంత బాగా కనెక్ట్ అయిపోయాను. ఒకసారి నేను షాపుకి వెళ్ళి వస్తుంటే బావెదురయ్యాడు. నేను తనని ఓరకంట చూడడం చూసి, ఏంటే అలా చంద్రముఖిలా చూస్తున్నావు, నాకు భయంగా ఉంది అని అన్నాడు బావ. సాధారణంగా ఎవరైనా అలా అంటే మీకేమనిపిస్తుంది? బాగా కోపం వస్తుంది కదా. కానీ నాకైతే నా బావ నన్ను పలకరించాడని పిచ్చ హ్యాపీగా అనిపించింది. తను కూడా నాతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు, నేను కూడా మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఇలా మాట్లాడడమే. కానీ బావపై నా ప్రేమ ఆకర్షణ కాదు అని ఎప్పుడు తెలిసిందంటే, లాస్ట్ ఇయర్ తను కంప్యూటర్ కోచింగ్ కోసం 2 నెలలు హైదరాబాద్ వెళ్ళాడు. ఇక అప్పుడు చూడాలి. తనని చూడకపోవడం వల్ల నా పరిస్థితి ఘోరంగా తయారైంది. అసలు అన్నం తినాలనిపించకపోవడం, నిద్ర పట్టేది కాదు. రోజుకి ఒక్కసారైనా తనని చూడడం అలవాటు కదా, ప్రాణం పోతున్నట్లు అనిపించేది. తనని గురించి తలుచుకున్న ప్రతిసారి అయ్యో నా బావ ఫోటో ఒక్కటైనా నా దగ్గర లేదే అని నా మీద నాకే కోపం వస్తుంది. అప్పుడే మొదటిసారిగా అనిపించింది, ఐ లవ్ రాంబావ. తను ఎప్పుడొస్తాడో అని ఎంతలా ఎదురుచూశానో. ఆ తర్వాత బావ వచ్చినా కూడా అతని గురించి నా ఆలోచనలు ఆగలేదు. అలానే ఒకరోజు నైట్ బావ గురించి ఆలోచిస్తూ మా ఇంటిపైన అటూ ఇటూ తిరుగుతున్నాను. మరుసటి రోజు తెల్లవారి నేను మా ఇంటి బయట ముగ్గు వేస్తుంటే మా ఇంటి ముందు నుంచి వెళ్తూ, ఎందుకే నైట్ ఎలా దెయ్యంలా తిరుగుతున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు. తనేమన్నాడో అర్థమవడానికి నాకు 1/2 నిమిషం పట్టింది. అర్థమయ్యి తిరిగి తన కోసం చూసేసరికి తను కనిపించలేదు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అసలు ఎటెళ్ళిపోయాడు అనుకుంటూ దిక్కులు చూస్తుండగా, ప్రేమా ప్రేమా అంటూ మా అమ్మ అరుపులు. ఛ, మా అమ్మకేం పనిలేదు, ఎప్పుడూ నన్నే పిలుస్తుంటుంది అని అనుకుంటూనే, ఆ అమ్మా వస్తున్నాను అంటూ లోపలికి వెళ్ళేసరికి, ప్రేమా ఈరోజు మీ ఎగ్జామ్ రిజల్ట్ వస్తాయట కదా, చూసుకోవా అని అడిగింది అమ్మ. అవునమ్మా, 11 గంటలకు వస్తాయి అన్నాను నేను. సరే, ఆ టైంకి రామ్ దగ్గర కంప్యూటర్ ఉంది కదా, వెళ్ళి చూసుకోనరా అని చెప్పింది అమ్మ. ఆ మాట నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. దాంతో ఎప్పుడెప్పుడు 11 అవుతుందా అని కళ్ళు కాయలు కాచే వరకు ఎదురుచూశాను. ఎట్టకేలకు టైం అవడంతో, అమ్మా టైం అయింది, నేను రమణమ్మ అత్తింటికెళ్ళొస్తా అని చెప్పి బయటికి పరుగు తీశాను. వెనక అమ్మ ఏదో అంటోంది, కానీ వినిపించుకోలేదు నేను. ఇంటి వరకు స్పీడ్గా వెళ్ళాను. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎందుకో చాలా భయంగా అనిపించింది. ఇప్పుడు బావను రిజల్ట్ చూడమని అడగాలి. ఏమంటాడో? ఒకవేళ ఏమనకుండా చూసినా కూడా పాస్ కాకుంటే నా బావ దగ్గర నా పరువు పోదు. ఒకవేళ పాస్ అయినా మనకొచ్చే అరాకొర మార్కుల్ని చూసి బావ నవ్వుతాడేమో. ఇలా అడుగుకో ప్రశ్నతో వణుకుతూనే ఆ ఇంటి లోపలికి వెళ్ళాను. లోపల ముందు రూంలోనే ప్రపంచంతో సంబంధం లేనట్లు బావ చదువుకుంటున్నాడు. నేనొచ్చింది కూడా గమనించలేదు. అత్త వంటింట్లో ఉంది. దాంతో నేను వచ్చిన పని మర్చిపోయి బావకి సైట్ కొట్టడంలో బిజీ అయిపోయాను. అబ్బా,
బుక్లో తలపెట్టి ఎంత ముద్దుగా చదువుతున్నాడో. నేను ఇలా ఆలోచిస్తూ మా బావని చూస్తూ ఉన్నప్పుడే మా అత్త వంటింట్లో నుంచి బయటకొస్తూ, ఏంటే ప్రేమ అక్కడే ఉండిపోయావు, ఇంట్లోకి రా అని పిలిచింది. దాంతో ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి తేరుకొని నేను వచ్చిన పని గుర్తు చేసుకొని అది మర్చిపోయినందుకు నన్ను నేనే తిట్టుకొని బావ దగ్గరకు వెళ్ళి, బావా ఇవాళ మా ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయట కదా, నా రిజల్ట్ చూడవా అని అడిగాను. ఆ మాటతో, తీసుకుంది పెద్ద ఆర్ట్స్ గ్రూపు, దానికి మళ్ళీ నేను రిజల్ట్ చూడడమా అని అంటూనే బుక్ మూసేసి కంప్యూటర్ ఆన్ చేశాడు. నేను ఏడుపు ముఖం పెట్టాను. అసలు పాస్ అవుతావా అన్నాడు మళ్ళీ బావ. ఇక నాకు ఏడుపు వచ్చేసింది. కానీ ఇంతలో నా అంతరాత్మ మాత్రం, ఓయ్ ప్రేమ ఏడవకు, బావే కదా అంది అని చెప్పడంతో నేను కూడా నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. బావ కంప్యూటర్ ఆన్ చేసి హాల్ టికెట్ నెంబర్ చెప్పు అని అడిగాడు. నేను నెంబర్ చెప్పాను. దాంతో సైట్ ఓపెన్ చేసి చూస్తూనే, ఓయ్ ప్రేమ నీవి 2 సబ్జెక్ట్స్ పోయాయిలే అని అన్నాడు బావ. ఆ మాటతో నా గుండె ఢామ్ ఢామ్ అంటూ పేలిపోయినట్లే అనిపించింది. అది సబ్జెక్ట్స్ పోయినందుకు కాదు, ఆ విషయం మా బావకి తెలిసినందుకు నాకు బాధగా ఉంది. ఓ గాడ్, ఇచ్చదంతా పాయే అని అనిపించింది. ఆ తర్వాత మా బావ నా ముఖంలో భావాలు చదువుతూ ఏమర్థమైందో తెలియదు కానీ మెల్లగా నవ్వుతున్నాడు. దాంతో బావ ఎందుకు నవ్వుతున్నాడో అని డౌట్ కొట్టి ముందుకు వంగి కంప్యూటర్లోకి చూశాను. అక్కడ నా రిజల్ట్ దగ్గర పాస్ అని చూపిస్తోంది. దాంతో చిన్న స్మైల్ ఇస్తూ బావ వైపు చూశాను. ఆ సమయంలో బావ ఫేస్ నా ఫేస్కి చాలా దగ్గరగా ఉంది. తన శ్వాస నా చెంపలకు తాకి గిలిగింతలు పెడుతోంది. దాంతో మైమరిచిపోయి నేను బావను అలాగే చూస్తూ ఉండిపోయాను. దాంతో మా బావ నా ముఖం మీద చిటికి వేశాడు. వెంటనే ఈ లోకంలోకి వచ్చి సిగ్గుపడుతూ ఇంటికి పరిగెత్తాను. నేను లోపలికి రావడం చూసి అమ్మ రిజల్ట్ గురించి అడగబోతుంటే, అమ్మా నేను పాస్ అయిపోయాను అని చెప్పి గెంతుకుంటూ లోపలికి వెళ్ళాను. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. దాంతో నా జంపింగ్ ఆపి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నకి కూడా, నాన్న నేను పాస్ అయ్యాను అని చెప్పాను. దాంతో నాన్న నా వైపు చూసి నవ్వి, డిగ్రీ ఎక్కడ చదువుకుంటావురా అని అడిగాడు. ఆ మాటకు నేను షాక్. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తుంటే ఆడపిల్లకి చదివెందుకు అని అన్న నాన్నేనా ఈరోజు ఈ మాట అంది అనిపించింది. దాంతో మళ్ళీ ఎక్కడ మనసు మారుతుందో అని, నాన్న నేను డిగ్రీ చదువుకుంటాను అని చెప్పాను. సరే ఏం చదవాలో ఏ కాలేజ్ అయితే బాగుంటుందో నేను రామ్నడికి కనుక్కుంటాలే అన్నాడు నాన్న. వావ్, నా జీవితంలో భావ ప్రమేయం కూడా ఉంటుంది అని అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను. హాలిడేస్ అయిపోయాయి. బావ నన్ను డిగ్రీ కాలేజీలో బీకాంలో జాయిన్ చేశాడు. రోజు కాలేజీకి ఆర్టీసీ బస్సులో వెళ్ళి వచ్చేదాన్ని. మా బావ కూడా తన కాలేజీకి బస్సులోనే వెళ్ళేవాడు. ఇద్దరం బస్టాప్ దగ్గర కలిసేవాళ్ళం. కానీ బావ నన్ను పట్టించుకోకపోయేవాడు. నేను మాత్రం మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే బావని చూస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా సరే తను నా వైపు చూసినా వెంటనే ఆ చూపు తిప్పుకునేదాన్ని. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు బావ స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చి అమ్మని నాన్నని పిలిచాడు. ఏంటా అని నేను కూడా బయటికి వచ్చాను. అప్పుడు బావ అమ్మ వాళ్లకు స్వీట్స్ ఇస్తూ నాకు కూడా ఇచ్చాడు. ఏంటో అర్థం కానట్లు చూస్తూ ఉన్నాను. నాన్న స్వీట్ తింటూ, ఏంట్రా విషయం అని అడిగాడు. నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను మామయ్య, జాబ్ వచ్చింది అని చెప్పాడు. ఆ మాటతో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, కానీ ఆ తర్వాత వెంటనే ఆయన చెప్పిన మాటకు అంతే బాధపడ్డాను. చాలా సంతోషం రా, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగాడు నాన్న. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి మామయ్య, అవి అయిపోగానే బెంగళూరులో ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు అని చెప్పాడు బావ. అది వినగానే అయ్యో, ఒక తీపి వార్త, మళ్ళీ అంతలోనే ఒక చేదు వార్త. బావకి ఉద్యోగం రావడం ఎంత గుడ్ న్యూసో, తను దూరంగా వెళ్ళడం నాకు అంతకంటే బ్యాడ్ న్యూస్ అనిపించింది. నా బావ ఒక్కరోజు కనిపించకపోతేనే తట్టుకోలేను. అలాంటిది ఇలా దూరం వెళ్ళిపోతున్నాడంటేనే నా గుండెను ఎవరో పిండినట్లుగా అనిపించింది. అందుకే నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. బావ వెళ్ళడానికి ఎంత లేదన్నా 2 months పట్టచ్చు. ఈలోపు బావకు నా ప్రేమ విషయం చెప్పాలి. అసలు ముందు బావ మనసులో ఏముందో తెలుసుకోవాలి.
అని అనుకున్నాను. దాంతోపాటే నాకు మళ్ళీ మరో డౌట్ కూడా వచ్చింది. అసలు బావకు నేనంటే ఇష్టం ఉందా లేదా అనే ఈ అనుమానం రావడంతో నేను భయంతో అల్లాడిపోయాను. ఆ తర్వాత 2 రోజులు కనుక్కుంటాను. ఒకరోజు మా అమ్మ రమణమ్మత్త వాళ్ళకి జున్నిచ్చి రమ్మని చెప్పింది. నాకు భలే సంతోషం వేసింది. ఇప్పుడే అనుకుంటున్నాను, ఈరోజు నా బావని ఇంకా ఒక్కసారి కూడా చూడలేదు అని తెగ బాధపడిపోతున్నాను. ఇంతలో అమ్మే ఆ పని చెప్పడంతో థ్యాంక్స్ అమ్మా అని మనసులోనే అనుకుంటూ జున్ను బాక్స్ తీసుకొని అత్త వాళ్ళింటికి వెళ్తూ, బావకి ఈరోజు ఎలాగైనా సరే నేను తనని ఇష్టపడుతున్న విషయం చెప్పాలి అని అనుకుని మనసులోనే చాలా రిహార్సల్స్ వేశాను. కానీ ఒక్కటి కూడా కరెక్ట్గా రాలేదు. అందుకే ఏదైతే అదయింది, ఇక అక్కడికి వెళ్ళాక చూద్దాం అని అనుకున్నాను. వాళ్ళ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఏదో అలజడగా అనిపించింది. దాంతో ఊరకంట ఇల్లంతా చూశాను. ఎక్కడా బావ ఉన్న అలికిడే లేదు. అయ్యో, నా బావ ఇంట్లో లేడా అని అనిపించింది. ఆ తర్వాత తిన్నగా వంటింట్లో ఉన్న మా అత్త దగ్గరకు వెళ్ళి, అత్త, అమ్మ జున్నివ్వమని చెప్పింది అని ఇచ్చి బయలుదేరుతుంటే, కాసేపు ఉండవే ప్రేమా అంది అత్త. నేనొచ్చిందే బావ కోసం, తానే ఇంట్లో లేనప్పుడు ఇంక నాకేం పని అని మనసులోనే అనుకొని, లేదత్తా, కాస్త పనుంది, అమ్మ త్వరగా రమ్మంది అని చెప్పి బయటికి వస్తున్నానో లేదో అప్పుడే బావ బయట నుంచి లోపలికి వస్తున్నాడు. దాంతో ఒక్కసారిగా నా హార్ట్ బీట్ పెరిగింది. బావా, ఏంటే మా ఇంటికొచ్చావు అని అన్నాడు. తనను చూస్తే ఒక్క మాట కూడా నా గొంతు దాటి బయటికి రాలేదు. దాంతో బావని అలా చూస్తూనే ఉండిపోయి, ఇందాక నేనేనా బావకి నా లవ్ గురించి చెప్పడానికి రిహార్సల్స్ వేసుకుంది అని నాలో నేనే నవ్వుకున్నాను. నేను సైలెంట్గా చూస్తూ ఉండేసరికి బావ నా ముఖం మీద చిటికి వేశాడు. దాంతో నేను ఉలిక్కి పడ్డాను. బావ ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి నేను తెచ్చిన జున్ను తింటున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళాలని కూడా అనిపించింది. కానీ ఇందాక అత్తతో పెద్ద ఫోర్స్ కొట్టాను, ఇంట్లో పనుంది అని. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను? అందుకే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని నాకు నేనే సర్దు చెప్పుకొని చచ్చినట్లు ఇంటికి బయలుదేరాను. నేను ఇంటికి వచ్చేసరికి మా పిన్ని బాబాయ్ ఉన్నారు. ఏంటో విషయం అని అనుకుంటూనే లోపలికి వెళ్ళి, బాబాయ్ బాగున్నారా, పిన్ని ఎలా ఉన్నావు అని అడిగాను. మేం బాగానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావురా అని ప్రేమగా అడిగారు. నేను బాగానే ఉన్నాను బాబాయ్ అని చెప్పాను. మీ స్వప్నక్కకి పెళ్లి కుదిరింది అని చెప్పింది పిన్ని. వావ్, ఎప్పుడు పిన్ని అని ఆత్రంగా అడిగాను నేను. మొన్నే. వాళ్ళు ఒకరోజు వచ్చి చూసెళ్లారు. తర్వాత రోజు ఫోన్ చేసి ఓకే చెప్పారు. మీ కాబోయే బావ కూడా కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడట అని చెప్పింది పిన్ని. దాంతో పెళ్ళెప్పుడు అని నాన్న అడిగాడు. 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, చేద్దామనుకుంటున్నాం. ఆ తర్వాత 3 నెలల వరకు ముహూర్తం లేదంట. పెళ్ళి అబ్బాయి వార్ల ఊర్లో అంటూ పెద్దవాళ్లు మాటల్లో పడ్డారు. దాంతో ఆ తర్వాత ఆ విషయం వదిలేసి నేను కూడా నా రూంలోకి వెళ్ళి ఒక బుక్ తీసుకొని పేజీలు తిప్పుతూ మా బావను తలుచుకోవడం మొదలుపెట్టాను. బావ ఏం చేస్తుంటాడిప్పుడు? మేబీ చదువుకుంటూ ఉంటాడు. ముద్దపప్పు, అంతకుమించి ఏం చేస్తాడులే. ఇంతకీ అన్నం తినుంటాడా? ఇందాకే నేను ఇచ్చిన జున్ను తిన్నాడు కదా, ఇప్పుడేం తింటాడులే అని బావ ఆలోచనలతోనే బుక్లో పేజీలు పూర్తి చేశాను. ఏంటి ఈ పిల్ల ఇలా ఆలోచిస్తుంది అనుకుంటున్నారా? నా రాంబావంటే నాకు అంత పిచ్చి. మరి ఏం చేద్దాం? రోజులు ఇలానే మా బావ ఆలోచనలతో గడిచిపోతుంటే ఇంకో 2 రోజుల్లో మా స్వప్నక్క పెళ్లి ఉందనగా అక్కని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. రేపు సాయంత్రం ప్రదానం చేసుకుని పెళ్లి కొడుకింటికి తీసుకెళ్తారు. ఈరోజు మా ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అక్కకి నలుగు పెట్టి మంగళస్నానం చేయించి పెళ్లి కూతుర్ని చేశారు. అక్కకి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది అంటూ దిష్టి తీసింది మా అమ్మ. తరువాత అన్నం తిని మేమిద్దరం ఒకే రూంలో పడుకొని సోది మొదలుపెట్టాం. అక్క ఈ పెళ్లి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఉన్నట్లుగానే అని ఎందుకన్నానంటే, అక్క కాలేజీ చేసేటప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి కూడా అక్కని లవ్ చేశాడు. డిగ్రీ అయ్యాక ఏదైనా జాబ్ చూసుకొని పెళ్లి చేసుకుందామని చెప్పాడట. అలా 2 సంవత్సరాల వాళ్ల ప్రేమకు వాళ్లు తిరిగిన పార్కులు, చూసిన సినిమాలే సాక్ష్యాలు. అతన్ని నేను చూడకపోయినా ఈ విషయాలన్నీ అక్క నాకు చెప్పింది. డిగ్రీ అయ్యాక అక్క ఇంట్లోనే ఉంది. అతనేమో
హైదరాబాద్ వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకుని వస్తాను అని వెళ్ళాడట. కొద్ది రోజుల పాటు ఫోన్తో మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత అతను ఫోన్ చేయడం బంద్ చేశాడు. అక్క చాలా టెన్షన్ పడేది. ఎలా ఉన్నాడో ఏంటో పాపం అని. ఫోన్ కూడా చేయడం లేదు, ఏం ఇబ్బంది వచ్చిందో అని అనుకునేది. ఆ తర్వాత ఒకరోజు అక్క నేను సిటీకి వెళ్ళి షాపింగ్ ఉంటే చేసుకుని ఐస్ క్రీమ్ తిందామని షాపుకు వెళ్ళాం. ఇద్దరం ఐస్ క్రీమ్ తింటూ ఉండగా అక్క అక్కడ ఎవరినో చూసి షాక్ అయింది. అక్క ఎవరిని చూసి అలా బిగుసుకుపోయింది అనుకుంటూ నేను కూడా అటువైపు చూశాను. అక్కడ ఒక అబ్బాయి మరొక అమ్మాయి ఇద్దరూ ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉన్నారు. వాళ్లను చూసి అక్కెందుకు అంత షాక్ అయిందో నాకు అర్థం కాలేదు. అదే ఆలోచిస్తుంటే అక్క లేచి సడన్గా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని పైకి లేపి 2 చెంపలు వాయించింది. అక్క అతన్నెందుకు కొడుతుందా అని నేను షాక్. దాంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కను ఆపే ప్రయత్నం చేస్తున్నాను. కాసేపటికి అక్క ఆగింది. ఆ ఆగడం ఇంకక్క అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు. నేను ఉన్నానని కూడా మర్చిపోయి నన్ను వదిలేసి బయటికి వచ్చింది. నేను మా బ్యాగ్స్ తీసుకొని అక్క వెనకే వచ్చాను. మేం రోడ్డు మీద ఉన్నామని చూడకుండా అక్క ఒక్కసారిగా ఏడుస్తూనే మొదలుపెట్టింది. నేను తనతోనే ఉన్నా అసలు నన్ను పట్టించుకుంటేనే కదా. బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి మా ఊరు వచ్చాం. బస్సులో కూడా అక్క ఏడుస్తూనే ఉంది. నాకు తనని చూస్తే పాపం అనిపించింది. ఏం మాట్లాడించలేదు. పూర్తిగా బాధపోతే విషయం అదే చెబుతుంది కదా అనుకున్నా. కాసేపటికి మా ఊళ్ళో దిగాం. అప్పటికే చీకటి పడింది. అక్క అక్కడే ఉన్న అరుగు మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఇక ఆగలేక అక్క ఏమైంది అని అడిగా. దాంతో అక్క ఒక్కసారిగా నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. తనని అలా చూస్తే నాకు జాలిగా అనిపించింది. దాంతో అక్క ఎవడు వాడు, ఎందుకు వాడిని అలా కొట్టావు, అసలు ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. అక్క ఏడుస్తూనే నేను లవ్ చేసింది వాణ్ణేరా అని చెప్పింది. నాకేం అర్థం కాలేదు. వాడు హైదరాబాదులో ఉన్నాడన్నావు, నీకోసం ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళాడన్నావు, మరిప్పుడు వేరే అమ్మాయితో ఉండడమేంటి అని అయోమయంగా అడిగాను నేను. అందుకే కదా వాడిని కొట్టాను. వాడు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి జాబ్ చూసుకొనిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడే ఉండి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. నా ఫ్రెండ్స్ చెప్తే ముందు నేను నమ్మలేదు. కానీ ఈరోజు నా కళ్ళారా చూశాను. వేస్ట్గాడు, చెత్తగాడు అని ఒకదాని తర్వాత ఒకటి తిట్ల దండకం స్టార్ట్ చేసింది. ఇక ఆపవే, వాడు వింటే చస్తాడు. అయినా ఇందాక కొట్టిన దెబ్బలకే వాడి మొహం యాపిల్ పండులా కందిపోయింది పాపం అన్నాను నేను. పాపం ఏంటి పాపం, వాణ్ణి ఎంత నమ్మాను, నన్ను మోసం చేశాడు అని మళ్లీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తన కసి మొత్తం వెళ్ళగక్కి కళ్ళు తుడుచుకొని ఇక పోదాం పదా అని అంది. ఆ తర్వాత ఇద్దరం ఇంటిదారి పట్టాం. అక్క వాళ్ళింటికొచ్చాం. ఇంట్లోకి వెళ్లే ముందు ప్రేమ ఈ విషయం ఎవరికీ చెప్పకు అని అంది అక్క. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా, నేనెవరికి చెప్పనులే అక్క అన్నాను నేను. ఆ తర్వాత కూడా అక్క ఆ విషయమై చాలా రోజులు బాధపడుతూనే ఉండిపోయింది. ఇది జరిగి 7 నెలలు కావస్తోంది. ఇప్పుడు అక్క రికవర్ అయినట్లే ఉంది. అందుకే ఇప్పుడు అక్క పక్కన పడుకున్న నేను అక్క వైపు తిరిగి ఆమె ముఖం వైపు చూశాను. చాలా ప్రశాంతంగా ఉంది. తనింకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అనుకుంటూ నేను మాత్రం నా బావ గురించి ఆలోచనల్లోకి జారుకొని పడుకున్నాను. తర్వాత రోజు అక్కని మేళంతో మా బాబావి వాళ్ళింటికి తీసుకెళ్లారు. అక్కడే సాయంత్రం పెళ్లి కూతుర్ని చేసి ప్రదానం చేశారు. అక్క ఆడబిడ్డ వచ్చి ప్రదానం చీర బంగారం పెట్టారు. ఆ తర్వాత అక్కని రెడీ చేసుకుని భోజనాలు చేసి అబ్బాయి వాళ్ళ ఊరు బయలుదేరాం. వెళ్లేసరికి అర్ధరాత్రి 2 గంటలయ్యింది. మా ఊరి వాళ్ళంతా ఉదయాన్నే వస్తారు పెళ్లి బస్సులో. నేను మరో అక్క కలిసి స్వప్నక్కతో వచ్చాము. బావ రేపు ఉదయం వస్తాడేమో అందరితో కలిసి అని అనుకున్నాను. రేపు బాగా రెడీ అవ్వాలి. బావకి ఊరెళ్ళాక నా ప్రేమ విషయం కూడా చెప్పేసేయాలి అని అనుకున్నాను. ఆ తర్వాత 4 గంటలవుతుండగా అందరం లేచి రెడీ అయ్యాము. స్వప్నక్కను మరో అక్క రెడీ చేసింది. ఆమె రెడీ అయ్యాక చాలా బాగుంది. ఆ తర్వాత నేను కూడా చీర కట్టుకొని అద్దంలో నన్ను నేను చూసుకుంటూ నాకు నేనే ముద్దు పెట్టుకున్నాను. నన్ను ఈ గెటప్లో చూస్తే బావ ఫ్లాట్ అవ్వడం ఖాయమని నాకే అనిపించింది. నేనలా ముద్దు పెట్టుకోవడం చూసి మా ఇద్దరక్కలు నవ్వుతున్నారు. మరి మనం లైఫ్లో ఫస్ట్ టైం కదా చీర కట్టుకోవడం. ఆ తర్వాత అక్కను పెళ్లి దగ్గరికి తీసుకెళ్ళాం. మండపం దగ్గరికి అప్పటికే మా ఊరి వాళ్ళు, చుట్టాల వాళ్ళంతా వచ్చేశారు. నా కళ్ళు మాత్రం బావ కోసమే వెతుకుతున్నాయి.
అక్కడే దూరంగా లెఫ్ట్ సైడ్ ఒక మూలకి కూర్చొని నన్నే చూస్తున్నాడు బావ. అతని కళ్ళలో మెరుపు కనిపిస్తోంది. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తోంది. సడన్గా మా కళ్ళు కలుసుకున్నాయి. నేను కళ్ళతోటే నవ్వాను. బావ కూడా నన్ను చూసి నవ్వాడు. ఆ నవ్వుకి నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత నేను అక్కతో పాటు పెళ్లి మండపంపైకి వెళ్ళాను. కానీ నా చూపులన్నీ బావ మీదనే ఉన్నాయి. బావ కూడా నన్నే చూస్తున్నాడు. పెళ్లి తంతు అయిపోయింది. పెళ్లికొడుకు బాగానే ఉన్నాడు. మా అక్కంత కాకపోయినా పర్వాలేదు. పెళ్ళయ్యాక మిగిలిన వాళ్లతో కలిసి వాళ్ళకి ఏవో కార్యక్రమాలు చేపిస్తున్నారు. అప్పుడు నేను బావ కోసం అటువైపు చూశాను. కానీ బావ అక్కడ కనిపించలేదు. దాంతో కంగారుగా నా కళ్ళు మొత్తం తిప్పుతూ మండపమంతా వెతికాను. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ కిందకు వచ్చి వెతుకుతున్నాను. ఇంతలో నా భుజం మీద ఎవరో తట్టినట్లు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగాను. అక్కడ చేతులు కట్టుకొని నవ్వుతూ నన్నే చూస్తున్నాడు బావ. అయ్యో, నా బావ ఎంత ముద్దొస్తున్నాడో! నా దిష్టే తగిలేలా ఉంది. అలా నవ్వుతున్నాడు మరి. ఎవరికోసం చూస్తున్నావు? కళ్ళెగరేస్తూ అడిగాడు బావ. ఎవరికోసం లేదన్నట్లు తల అడ్డంగా ఊపాను. తను కూడా నవ్వాడు. తనకర్థమైందని నాకర్థమైంది. దాంతో నేను కూడా చిన్నగా నవ్వాను. అప్పుడు బావ నా చెవి దగ్గరికి వచ్చి, చాలా బాగున్నావు బంగారం అని అన్నాడు. బంగారమా? నేను ఒక్కసారిగా షాక్ అయిపోయి నోరు తెరిచాను. ఆ షాక్ నుంచి తెరుచుకొని బావ కోసం చూసేసరికి అతనక్కడ లేడు. దూరంగా వెళ్ళి నుంచొని నన్నే చూస్తున్నాడు. నాకెందుకో చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత పెళ్ళయ్యేంత వరకు మా ఇద్దరి చూపులు కలుస్తూనే ఉన్నాయి. పెళ్ళయ్యాక అతను వెళ్ళిపోయాడు. నాకప్పుడే బావ చేయి పట్టుకుని వెళ్ళిపోవాలనిపించింది. కానీ పిన్ని నన్ను అక్కతో కలిసి రమ్మంటే ఇక నేను కూడా పెళ్లి వాళ్లతో కలిసే బయలుదేరాల్సి వచ్చింది. పెళ్లికారులో అక్క బావ కూర్చున్నారు. నేను ఇంకొక అమ్మాయి ముందు సీట్లో డ్రైవర్తో పాటు కూర్చున్నాం. అక్క వాళ్ళు నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను కారులో నుండి బయటికి చూస్తూ బావ గురించి ఆలోచిస్తున్నాను. నా పెదవులపై చిన్న నవ్వు కనబడుతోంది. ఇంటికి వెళ్ళాక బావకు నా లవ్ విషయం చెప్పాలి. నెక్స్ట్ వీక్ అసలే బావ బెంగళూరు వెళ్ళిపోతాడు. అవును, నేనిప్పుడు బావ గురించి ఆలోచిస్తున్నాను కదా, అలానే బావ కూడా నా గురించి ఆలోచిస్తూనే ఉండుంటాడా? తను పెళ్లిలో నాతో మాట్లాడినప్పుడు తన కళ్ళలో ఒక మెరుపు కనిపించింది. అదేంటో ఏమీ అర్థం కావడం లేదు. ఇలా బావ గురించి ఆలోచిస్తూనే నిద్రపోయాను. ఆ తర్వాత 2 రోజులు కనుకుంటాను. ఉదయం లేవగానే ఇల్లంతా హడావుడిగా ఉంది. ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే అందరూ పనిలో బిజీగా ఉన్నారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మా దగ్గరి బంధువులు కూడా మా ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో మా రమణమ్మత్త వచ్చి, ఏంటే పెళ్లి కూతురా, ఇప్పుడా లేచేది, పెళ్లివాళ్ళు వచ్చే టైమవుతుంటే అని అంది. నాకు పెళ్లి కూతురన్న మాట తప్ప ఇంకే వినిపించకపోవడంతో అంతా అయోమయంగా అనిపించింది. నేను పెళ్లి కూతురేంటి, నా కోసం పెళ్లివాళ్ళు రావడమేంటి అని అనిపించింది. ఆ తర్వాత ఆమె అన్నమాట అర్థమయ్యేసరికి నేను షాక్ అయ్యాను. నా కళ్ళలో నుండి నీళ్లు రావడంతో అక్కడంతా మసకమసకగా కనిపిస్తోంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నాన్నని అడుగుదామంటే ఆయన దగ్గర అంత చనువు లేదు. అందుకే అమ్మని అడుగుదామని అక్కడికి వెళ్ళాను. అమ్మ అక్కడున్న చుట్టాలందరితో మాట్లాడుతూ పనులు చేస్తోంది. ఏమే లక్ష్మి, మీ ప్రేమ ఎంత అదృష్టవంతురాలో, కోరి వచ్చింది కోటీశ్వరుల సంబంధం అని మా అత్తమ్మ అంటుంటే, ప్రేమ ఏంటి, వాళ్ళమ్మ నాన్న కూడా అదృష్టవంతులే, వెతక్కుండానే సంబంధం వచ్చింది అని అంటున్నారు చుట్టుపక్కల బంధువులు. ఆ సమయంలో అమ్మని పిలిచి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో మా పెదనాన్న కూతురొచ్చి, రావే పెళ్లి కూతురా, నేనే వచ్చి లేపాలనుకుంటున్నా, నువ్వే లేచేశావా అని అంది. దాంతో నేను కోపంగా మా అక్క దగ్గరకు వెళ్ళి, ఏంటిదక్క, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నన్నడగకుండా ఈ పెళ్లి చూపులేంటి అని అన్నాను. అయ్యో, పెళ్లి చూపులు కాదే, డైరెక్ట్ ఎంగేజ్మెంటే. పెళ్లి చూపులు ఆ తర్వాత మాటలన్నీ నిన్న స్వప్న పెళ్లిలోనే అయిపోయాయట. ఈరోజు వాళ్ళు నీకు పూలు పళ్ళు ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్పింది అక్క. దాంతో నాకు ఇంకా పెద్ద షాక్ అయినట్లే అనిపించింది. అసలు వీళ్ళందరికీ మెంటల్ వచ్చేసినట్లుంది అనుకుంటూ కోపంగా, అదేంటక్క, అసలు నన్నొక్క మాట కూడా అడగరా, ఎవరికీ నా అభిప్రాయంతో సంబంధం లేదా, కనీసం నాకు ఈ విషయం ఇప్పటి వరకు చెప్పలేదు, చివరికి ఇంటికి చుట్టాలందరూ వచ్చారు అంటే వాళ్లకు చెప్పే ఉంటారు కదా, మరి వాళ్లకు చెప్పే టైంలో ఒక్క నిమిషం చాలు కదా నాకు చెప్పడానికి అని అన్నాను.
నా కళ్ళ వెంట దారగా అప్పటికే నీళ్లొస్తున్నాయి. నీకు చెప్పడానికి నువ్వు స్వప్న పెళ్లిలో ఉన్నావట కదే, అయినా ఏదైనా ఉంటే నువ్వెళ్ళి బాబాయ్ని అడుగు. ఆయనే వాళ్ళకు మాటిచ్చారు. ఆ తర్వాత ఇక నీ ఇష్టం, బాబాయ్ ఇష్టం అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. దాంతో ఏదైతే అదయింది, నేను నాన్ననే అడుగుతా అని అనుకుంటూ నాన్న కోసం వెతికాను. నాన్న చుట్టాల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. నేను చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ల మాటలు నా చెవిన పడుతున్నాయి. అన్నయ్య, అబ్బాయి చాలా బాగున్నాడు, కుటుంబం కూడా మంచిది, బాగా ఆస్తిపరులు, అన్నీ బాగానే ఉన్నట్లున్నాయి. ఇంతకీ మరి అమ్మాయి అభిప్రాయం అడిగావా అని అన్నాడు మా బాబాయ్. దాన్ని అడిగేదేముందిరా, చిన్నపిల్ల, అయినా అది నా మాట కాదందు అని గర్వంగా అన్నాడు నాన్న. అవును లక్ష్మయ్య, నీ పిల్లలు నువ్వు చెప్పిన మాట వింటారు. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమ గీమ అంటూ ఉంటుంటే మీ పిల్లలు మాత్రం చక్కగా నువ్వు తెచ్చిన సంబంధాలు మారు మాట్లాడకుండా చేసుకుంటారు అని అన్నాడు ఒక పెద్ద మనిషి. అప్పుడు మా నాన్న ముఖం చూశాను. ఆయన ముఖం చాలా సంతోషంతో గర్వంగా వెలిగిపోతోంది. దాంతో ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మ వచ్చి, తలస్నానం చేసిరా, అత్తవాళ్ళొచ్చి రెడీ చేస్తారు అని చెప్పింది. నాకు ఏడుపు వచ్చింది. వెంటనే టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరి ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. బావ నా కళ్ళ ముందే మెదులుతున్నాడు. ఎన్ని సంవత్సరాల ప్రేమ నాది. కనీసం నా ప్రేమ గురించి నేను బావకు చెప్పను కూడా చెప్పలేదు. అప్పుడే నా ప్రేమకు బ్రేక్స్ పడుతున్నాయి అనుకుంటే నా ప్రాణం విలవిలలాడిపోతోంది. ఇంతలో అక్కొచ్చి డోర్ కొట్టి, ఎంతసేపే ప్రేమ, వాళ్ళొచ్చే టైం అవుతుంది, బయటికి రా, త్వరగా రెడీ అవ్వాలి అని అంది. దాంతో కళ్ళు తుడుచుకొని త్వరగా స్నానం చేసి బయటకొచ్చాను. అందరూ వచ్చి నన్ను అలంకరించారు. ఆ అలంకరణలో నేను బొమ్మనే అయ్యాను. ఇక అందరూ నా చుట్టూ చేరి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కానీ నా ఆలోచనలన్నీ నా రామ్ గురించే సాగుతున్నాయి. నా కళ్ళలో నుంచి నీళ్లు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిని ఆపడం చాలా కష్టంగా ఉంది. ఇంతలో పక్కనున్న వాళ్ల మాటలు నా చెవిన పడుతున్నాయి. పెళ్లి కొడుకుది అమెరికా అట. సెలవుల్లో వచ్చి వెంటనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడట. ఆ అబ్బాయి ఇంకా అమ్మాయిని కూడా చూడలేదట. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న నిన్న పెళ్లిలో మన ప్రేమను చూసి నచ్చి వచ్చి వెంటనే అన్నయ్య వాళ్లతో మాట్లాడారు. ఆవిడ మాట వాళ్ళ అబ్బాయి కాదనడట. అందుకే వెంటనే ఎంగేజ్మెంట్కి కూడా ఏర్పాటు చేశారు. ఇంకో వారంలో పెళ్లి కూడా ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు వింటూ ఉంటే నా కాళ్ల కింద భూమి రెండుగా చీలిపోయి నేను అందులోకి వెళ్ళిపోతే బావుండు అనిపించింది. నా ఏడుపును కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. దాంతో ఏదో అవసరం ఉన్నట్లు బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తీసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడ్చేశాను. కళ్ళు తుడుచుకొని వచ్చి కాసేపటికి మళ్ళీ అక్కడే కూర్చున్నాను. ఈలోగా పెళ్లివాళ్ళొచ్చారు. పెళ్లి కొడుకుని చూద్దామని అందరూ బయటికి వెళ్లారు. ఇక నాకు నేను నచ్చ చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. ఇంత జరుగుతున్నా బావ జాడేలేదు. తను నన్ను లవ్ చేస్తే వచ్చి అమ్మవాళ్లతో మాట్లాడేవాడు కదూ, కానీ రాలేదు. కనీసం అత్తవాళ్లకైనా చెప్పేవాడు కదా. కానీ అదంతా ఏం జరగలేదని అత్తని చూస్తేనే అర్థమవుతోంది. నా ప్రేమ గెలుస్తుందో లేదో తెలియదు, కానీ నాన్న నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చెయ్యాలంటే నా మనసు రావడం లేదు. ఇక తప్పదు, నాన్న కోసమైనా సరే ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చేలాగే ఉంది అని పరిపరి విధాలా నాలో నేనే మాట్లాడుకుంటూ నా మనసుకు నాని నచ్చ చెప్పుకుంటున్నాను. ఈలోపు నన్ను తీసుకెళ్లడానికి వచ్చిన అక్క నా ముఖం చూసి, ఏంటి అలా ఉన్నావు, మొహంతా వాడిపోయింది అని నా సమాధానం కోసం కూడా చూడకుండా ముఖానికి మళ్లీ కాస్తంత పౌడర్ అద్ది నన్ను బయటికి తీసుకువెళ్ళింది. కనీసం ఏమైందే అని నన్ను ప్రశ్న కూడా అడగకుండా సమాధానం కూడా అదే వేసుకొని నన్ను తీసుకెళ్తోంది. దాంతో మనసులోనే అక్కను తిట్టుకున్నాను నేను. దీన్నే అంటారు అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకోవడం అంటే, అంతే కదా. ఆ తర్వాత నేను వెళ్ళి అమ్మా నాన్న మధ్యలో బొమ్మలా కూర్చున్నాను. ఆ అబ్బాయిని చూడాలని కూడా అనిపించలేదు. అప్పుడు మా అక్క వెనక నుంచి వచ్చి, ఒకసారి అబ్బాయిని చూడవే, భలే ఉన్నాడు అని ఒకటే పోరు పెడుతోంది. దాంతో ఒక్కసారి తల పైకెత్తి చూశాను అతని వైపు. అక్కడ జరిగేదానితో తనకేం సంబంధం లేనట్లు అతను ఎటో చూస్తున్నాడు. దాంతో వీడికి కూడా నాలాగే ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపించింది. దాంతో అనుకోకుండా నేను అమ్మా నాన్న వైపు చూశాను. కానీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. చుట్టూ ఉన్న అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ తంతు ఎవరికోసమైతే జరుగుతుందో, అంటే నేను అతను మాత్రం సంతోషంగా లేము. నాకేమో ఫుల్గా ఏడుపొస్తోంది. ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ క్షణాన నా ప్రాణం ఇలాగే పోతే బావుండు అనిపించింది. ఇంత తంత జరుగుతున్నా కూడా అంత బాధలోనూ
నేను నా బావ కోసం చూస్తున్నాను, కానీ అతను నాకెక్కడా కనిపించలేదు. దాంతో అసలు ఎక్కడ చచ్చాడు వీడు అని అనుకున్నాను. ఎంత కోపం వచ్చిందో నాకు. అతను ఒక్కసారి కనిపిస్తే బావుండనిపిస్తోంది. నేను ఇలా ఆలోచనల్లో ఉండగానే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని మార్చుకోమని మా చేతులకు రింగ్స్ ఇచ్చారు. మా అమ్మ నా చేతిని పట్టుకొని ముందుకు చాపించింది. ఆ టైంలో నాకు ఏ ఫీలింగ్ కలగలేదు. ఆ తర్వాత నేను కూడా అతనికి రింగేలా పెట్టానో నాకే తెలియలేదు. ఆ తంతు ముగియడంతో అబ్బాయి వాళ్ళు, చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. ఇక అప్పటి వరకు ముళ్ల మీద కూర్చున్నట్లు ఉన్న నేను వెంటనే లేచి రూంలోకి వెళ్ళి డోర్ వేసుకొని నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని బోరున ఏడ్చేశాను. ఛా, ఏంటి ఈ జీవితం? నేను కలలు కన్నదేంటి, జరుగుతున్నదేంటి? నా 100 ఏళ్ల జీవితం ఎవరితోనో ఊహించుకుంటూ కలలు కంటే మరెవరితోనో జీవితాన్ని పంచుకోబోతున్నాను. అయ్యో దేవుడా, నన్నెందుకు ఇలా శిక్షించావు? నేనేం తప్పు చేశాను అని అనుకుంటూనే నేను ఏడుస్తూనే ఉన్నాను. నా ప్రాణం దెబ్బ తగిలిన పక్షిలా విలవిలలాడిపోతూ ఉంది. బయట ఉన్న వాళ్లేమో నేను సిగ్గుపడి లోపలికి వెళ్లారని అనుకుంటున్నారు. నా బొంద, ఇప్పుడు నా మొహానికి సిగ్గొక్కటే తక్కువ. మరి అసలు ఇంతకీ బావ ఎక్కడికి వెళ్ళాడు? బావకి నేనంటే ఇష్టం లేదా? ఒకవేళ ఇష్టముంటే వెంటనే వచ్చి నాన్నని అడిగేవాడు కదా. అయినా నేనేమైనా పెద్ద అందగత్తెనా ఏంటి బావ నన్ను ఇష్టపడటానికి, అందరూ నా వెంట పడ్డానికి? ఇప్పుడు చేసుకునేవాడికి కూడా నేను నచ్చలేదనుకుంటా. వాణ్ణి చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. అయినా నన్నెవరైనా ఎందుకు ఇష్టపడాలి? ఒక చదువు సరిగ్గా లేదు, అందం లేదు, నలుగురితో నవ్వుతూ మాట్లాడే చిలిపితనం లేదు. నాకు నేనే ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటాను. అలాంటి నన్నెవరు ఇష్టపడతారు? నా పేరే ప్రేమ, కానీ నేనంటే మాత్రం ఎవరికీ ప్రేమ లేదు. అందుకే ఇక నుంచి నాకు కూడా ఎవరి మీద ప్రేమ లేదు, ఉండదు. అమ్మ, నాన్న, తమ్ముడు, ఇంకా రాంబావ మీద కూడా నాకు ప్రేమ లేదు అని అనుకుంటూ ఉన్నాను. నా కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. అలా ఆలోచిస్తూనే ఎప్పటికో ఏమో నిద్ర పట్టేసింది. పెళ్ళి వారంలోనే ఉందట. అన్ని పనులు స్పీడ్గా నా ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. రోజులు దగ్గరకొస్తున్న కొద్దీ నాలో నీరసం ముంచుకొస్తోంది. అసలు ఈ బాధంతా ఎందుకు? చస్తే బాగుంటుంది కదా అని కూడా అనిపించింది. ఇంకా ఒంటరిగా ఉండడం, నా ఆలోచనల్లో నేను ఉండి ఎవరితో కలవకుండా ఉండడం బాగా ఎక్కువైపోయింది. ఆ రోజు హాల్లో కూర్చొని అందరూ చీరలు చూస్తున్నారు. నన్ను కూడా పిలిచారు. నేను యాంత్రికంగా వెళ్ళి కూర్చొని ఆ చీరల వైపు చూస్తున్నాను. అందరూ ఈ చీర బాగుంది చూడు, ఇది చూడు, అది చూడు అంటూ నా మీద వేసి చూస్తున్నారు. నాకు లోపలే మండిపోతోంది. ఈలోపు మా అమ్మ రమణమ్మతతో, రామ్ పెళ్లి టైంకి వస్తాడు కదా వదినా అని అంది. ఆ టైంకి వస్తాడు వదినా అని అంది మా అత్త. రామ్ అన్న ఒక్క మాటతో నా మైండ్, నా మనసు రెండూ వాళ్ల మాటలు వినడానికి పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఇంతలో మరొకరు, ఎక్కడికి వెళ్ళాడక్కా రామ్ అని అడిగారు. బెంగుళూరు వెళ్ళాడే అని అంది అత్త. ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు వెళ్ళాడు అని అనుకున్నాను మనసులోనే నేను. అదే ఆ ప్రశ్న కూడా మళ్ళీ ఆమె అడిగేసింది. అదేంటక్కా అప్పుడే వెళ్ళాడు, ఇంకా టైం ఉంది కదా అని అంది. అక్కడ రూమ్ అవి చూసుకొని వద్దామనుకుని వెళ్ళాడే అని చెప్పింది మా అత్త. దాంతో వాళ్ల మాటల పట్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అసలే అక్కడ మాట్లాడేది నా బావ గురించి కదా మరి. అవునా, ఎప్పుడు వెళ్ళాడక్కా అని మళ్ళీ అడిగిందామె. స్వప్న పెళ్లికి వచ్చిన నైటే వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ వెళ్తుంటే వాడితో కలిసి వీడు కూడా వెళ్ళాడు అని చెప్పింది అత్త. అంటే బావకి ఇక్కడ జరిగిందేం తెలీదా? అనవసరంగా నేనే బావని తిట్టుకున్నానా అని మనసులో అనుకుంటూ ఉండగానే, అంటే రామ్కి మన ప్రేమ పెళ్లి గురించి తెలీదా వదినా అంది మా అమ్మ. తెలీదు వదినా అని చెప్పింది మా అత్త. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. దేవుడా, ఏంటిలా చేశావు నా లైఫ్ని అని అనుకున్న నేను ఇంకక్కడ ఉండలేక, అమ్మా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, చీరలు మీరే చూడండి, మీకేది నచ్చితే నాకు కూడా అది నచ్చినట్లే, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి గదిలోపలికి వచ్చేశాను. ఇప్పటి వరకు ఇదంతా బావకు తెలిసి కూడా ఇక్కడికి రాలేదేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడ జరిగిందేవి బావకు తెలియదనేసరికి నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలిగింది. అయినా నా మొహం కానీ ఇప్పుడు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా చేసేదేం లేదు కదా అని అనుకోగానే మళ్ళీ నా కంటిలో నీళ్లు వచ్చేశాయి. ఈలోగా నా డోర్ ఎవరో కొడుతున్న శబ్దం రావడంతో వెళ్ళి డోర్ తీశాను. ఎదురుగా నుంచొని నవ్వుతూ కనిపించాడు అంకిత్. వాడిని చూడగానే ఒక్కసారిగా నా కళ్లలో సంతోషం వచ్చింది. వాడు కూడా నా చెయ్యి పట్టుకొని ఆనందంగా, హై పెళ్లి కూతురా, బాగున్నావా
అని అన్నాడు. వెంటనే నా ముఖంలో నవ్వు మాయమైపోయింది. పెళ్లి కూతురు నన్న మాటే గాని ఆ మాట వినగానే ఎంత కోపం వస్తుందో చెప్పలేను. దాంతో వెంటనే కవర్ చేసుకొని, ఏంట్రా అక్క పెళ్ళికి ఇప్పుడా వచ్చేది? పెళ్లి పనులన్నీ ఎవరు చేస్తారు అని అన్నాను నేను. ఎగ్జామ్స్ ఉన్నాయక్క, అందుకే రావడం కాస్త లేట్ అయింది అన్నాడు అంకిత్. ఈలోగా నాన్న వచ్చి, ఇప్పుడే వచ్చావా అంకిత్ అని అన్నాడు. అవును నాన్న అన్నాడు నా తమ్ముడు. సరే, స్నానం చేసి కాస్త బయటికి రా, సిటీకి వెళ్ళే పనుంది అని అన్నాడు నాన్న. అలాగే నాన్న అని వాడు ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. నేను మళ్లీ నా రామాలోచనలోకి మునిగిపోయాను. అసలు నా అంత వేస్ట్ ఎవ్వరూ ఉండరు కదా. ఒకడిని మనసులో పెట్టుకొని మరొకరితో పెళ్లి కొప్పుకొని ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి దగ్గర పడుతూ ఉండగా ప్రేమించిన వాడి గురించే ఆలోచిస్తున్నాను. చచా, ఇలా ఎవరైనా ఉంటారా? ఓ గాడ్, అసలు ఇక బావ గురించి ఆలోచించడం, కలలు కనడం మానేయాల్సిందే. ఇంక తనని తలుచుకోకూడదు. ఏదైనా ఉంటే నా కాబోయే మొగుడు గురించే కదా నేను ఆలోచించాలి. అవును, ఇంతకీ అసలు అతని పేరేంటి? నాకు గుర్తు రావడం లేదు. మీకేమైనా గుర్తుందా? గుర్తొచ్చింది. అతని పేరు రవీంద్ర. ముహూర్తం పెట్టేటప్పుడు చదివారు అనుకుంటూ అతని ఫేస్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ నాకు అతను వేసుకున్న డ్రెస్ కలర్ మాత్రం గుర్తుంది, కానీ అతని ఫేస్ మాత్రం గుర్తుకు రావడం లేదు. ఎంత ట్రై చేసినా అతని ముఖం ప్లేసులో నాకు బావ మాత్రమే కనిపిస్తున్నాడు. దాంతో ఛీ, కర్మరా దేవుడా అనుకుని తల విదిల్చి డాబా మీదకి వెళ్ళి కూర్చున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా మనసులో బావతో ఉన్న జ్ఞాపకాలే నెమరు వేసుకోవడం మొదలు పెడుతున్నాను. దాంతో ఇప్పుడే కదా బావ గురించి ఆలోచించననుకున్నాను, మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలు వస్తున్నాయి. అసలు ఈ మనసే కుక్కతోకలాంటిది. మనం ఏది ఆలోచించకూడదనుకుంటామో దాని గురించే ఆలోచించేలా చేస్తుంది. పోలిక బాగోలేదు కదా. ఏమో, నాకు ఈ టైంకి అలాగే అనిపించింది. మా తమ్ముడు ఇంతలో నా వెనక నుండి సైలెంట్గా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను ఆలోచనలో ఉన్నాను కదా, అందుకే ఏం మాట్లాడలేదు. వాడు నెమ్మదిగా, అన్నం తిన్నావా అక్క అని అన్నాడు. అప్పుడు స్పృహలోకి వచ్చినట్లుగా నా కళ్ళలోని నీరు బుగ్గల మీదకి జారి నా ఒళ్ళో పడడం మొదలయ్యింది. వెంటనే కళ్ళు తుడుచుకొని, ఇంకా లేదురా, నువ్వు తిన్నావా అని అడిగాను. లేదక్కా అన్నాడు వాడు. మా ఇద్దరి మధ్యలో మౌనం. కాసేపటికి, అక్క నీకు పెళ్ళిష్టం లేదు కదా అని టక్కున అడిగాడు. ఆ మాటతో కంగారుగా, అదేం లేదురా అన్నాను నేను. నిజం చెప్పక్కా అన్నాడు వాడు. ఆ ప్రశ్నకు నా గొంతు తడారిపోతుంది. నిజం తమ్ముడు, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చిన్నగా అన్నాను. నిజానికి నాకేడుపొస్తోంది, కానీ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను. అప్పుడు వాడు నాతో, అక్క ఒక్కసారి నా వైపు చూడు, నీకు రాంబావ్ అంటే ఇష్టం కదా అని అడిగాడు. అంతే, నేను షాక్. ఒక్కసారిగా నా దుఃఖం కట్టలు తెగిన చెరువే అయింది. వెంటనే వాడి చెయ్యి పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయాను. వాడు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. దాంతో కాసేపటికి నేను తేరుకొని, నీకెలా తెలుసురా అని అడిగాను. వాడు నవ్వుతూ, అక్క నువ్వు దొంగచాటుగా బావకి సైట్ కొట్టడం నేను చూశాను అని అన్నాడు. వాడి మాటకు నేను కూడా చిన్నగా నవ్వాను. నా తమ్ముడికి అర్థమైంది, కానీ ఆ ముద్దపప్పుకు మాత్రం ఇంకా అర్థం కాలేదు అని అనుకోగానే నాకు బావ మీద మళ్లీ కోపం వచ్చింది. అప్పుడు అంకిత్ మళ్లీ మాట్లాడుతూ, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావని తెలిసేసరికి నువ్వు బావకు సైట్ కొట్టడం నిజం కాదేమో, నా భ్రమేమో అనుకున్నాను. కానీ ఇంటికి రాగానే నీ ముఖం చూశాను. అప్పుడే అర్థమైంది నీకే పెళ్లి ఇష్టం లేదని. అప్పుడే దీని గురించి మాట్లాడాలనుకున్నాను, కానీ ఇంతలో నాన్నగారు పిలిచారు. ఇక నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీ బాధను చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుందక్కా అన్నాడు వాడు. ఆ మాటలు వినగానే నా తమ్ముడికి నేనెంత ఎంత ఇష్టమో ఇంట్లో ఎవరికీ అర్థం కాని నా బాధ వాడికి అర్థమైంది అని అనుకుంటూ చుట్టూ చూస్తున్నాను. ఎందుకక్కా నీ ప్రేమను వదులుకుంటున్నావు అని అడిగాడు వాడు. నేనేం మాట్లాడలేదు. నాన్న కోసమా అని మళ్ళీ అడిగాడు. దాంతో నేను వాడివైపు చూశాను. అక్కా నేను నాన్నతో మాట్లాడినా అన్నాడు అంకిత్. ఏం మాట్లాడతావురా అని అడిగాను. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వు రాంబావని ఇష్టపడుతున్నావని నేను నాన్నతో చెబుతాను అన్నాడు వాడు. నేను వెంటనే వాడివైపు సీరియస్గా చూశాను. దాంతో వాడు, మరి ఎలాగే బాబు నీ బాధ తీరేది అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అక్కా నేనిప్పుడే నాన్నకు చెప్పేస్తాను అన్నాడు పైకి లేస్తూ. వద్దురా అని వాడి చెయ్యి పట్టుకొని ఆపాను.
వాడు ఎందుకన్నట్లు నా వైపు చూశాడు. ఇప్పుడు నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు కదరా, మళ్ళీ ఆయన్ని బాధపడడం ఎందుకు అని అన్నాను నేను. అయితే ఇక నుండి నువ్వు బాధపడుతూ ఉండిపోతావా? నాన్న అయితే 4 రోజులు బాధపడి వదిలేస్తాడు, కానీ నువ్వైతే ఈ బాధను జీవితాంతం అనుభవించాలి కదా అని అన్నాడు అంకిత్. పర్వాలేదులేరా, కొద్ది రోజులైతే నాకు కూడా ఇదే అలవాటవుతుంది అని అన్నాను నేను. వాడు నా వైపు బాధగా చూశాడు. అప్పుడు వాడితో, అంకిత్, నీకు విషయం చెప్పనా అని అన్నాను. ఏంటన్నట్లు చూశాడు వాడు. నేనసలు బావకి నా మనసులో ఉన్న మాట చెప్పనే లేదురా. అతను నన్ను లవ్ చేస్తున్నాడో లేదో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు నాన్నను బాధపెట్టి ఈ పెళ్లిని ఆపడం అవసరమా చెప్పు అన్నాను నేను. దాంతో వాడేం మాట్లాడలేదు. ఇంకేం ఆలోచించకరా, ఎలా జరిగేది అలాగే జరుగుతుందిలే అని వాడితో అన్నాను. కాసేపటి మౌనం తర్వాత మళ్ళీ, సరే ఇకలే భోజనం చేద్దాం పదా అని వాడిని బలవంతంగా లేపి కిందకి తీసుకెళ్లాను. ఇద్దరం మౌనంగా భోజనం చేసి పడుకున్నాం. తెల్లవారితే పెళ్ళి. నన్ను మా చుట్టాలింట్లో పెళ్లి కూతుర్ని చేశారు. వాళ్ళ ఇల్లు రామ్ వాళ్ళ ఇంటి వెనక లైన్లోనే ఉంది. నా చూపంతా రాంబావ ఇంటి మీదనే ఉంది. బావని చూసి అప్పటికే వారం పైనే అయింది. ఇప్పుడైనా కనిపిస్తాడేమో చూద్దామని చూస్తున్నాను. నా మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయి ఉంది. ఇక ఏడవడానికి కన్నీళ్లు కూడా రావడం లేదు. రేపు పెళ్ళైపోతే నేను వేరొకరి భార్యగా, మరో ఇంటికి కోడలిగా నా ఇంటి పేరు మారిపోతుంది. ఇక బావని చూడడం కాదు కదా, కనీసం తలుచుకోవడానికి కూడా అర్హత ఉండదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు విడిదింటికి వచ్చారు. మా చుట్టాలింటి నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్తున్నారు. బయటికొచ్చినప్పుడు రామ్ వాళ్ళ ఇంటి వైపు చూశాను, కానీ తను కనిపించలేదు. అత్త పెళ్ళికొస్తాడని చెప్పింది కదా, పెళ్ళికి కూడా రాలేదా అని అనుకున్నాను. ఇంతలో ఫోటోగ్రాఫర్ పిలిచేసరికి అటువైపు తిరిగాను. కానీ ఇంతలో నా వైపు ఎవరో గుచ్చిగుచ్చి చూస్తున్నట్లు అనిపించింది. దాంతో వెంటనే తల తిప్పి అటువైపు చూశాను. అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే బావ కిటికీలో నుంచి నా వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్నాడు. నాకు ఆ టైంలో చాలా కోపం వచ్చింది, కానీ తర్వాత చాలా బాధగా కూడా అనిపించింది. వస్తున్న ఏడుపును అతి కష్టం మీద ఆపుకొని ముందుకు కదిలాను. బావని అలా కళ్ళలో నీళ్లతో చూశాక ఇంకా ఇంకా దుఃఖం పొంగుకొస్తోంది. ఇంటికొచ్చేసరికి మా తమ్ముడితో కాళ్ళు కడిగించారు. తమ్ముడు కాళ్ళు కడిగి పైకి లేచాక వాణ్ణి పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. అంతా నేను మా వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఏడుస్తున్నానని అనుకుంటున్నారు. కానీ నాకు అన్నింటికంటే ముఖ్యంగా బాధ అనిపించేది మా బావని వదిలి వెళ్ళిపోవడం. బావకి నేనంటే ఇష్టమని నాకు అతని చూపుతోనే అర్థమైంది. కానీ మేము ఒకరికి ఒకరు చెప్పుకోకపోవడం వల్ల చాలా బాధపడాల్సి వస్తోందని నాకు తెలుస్తోంది. నేను ఈ ఆలోచనలతో ఉండగానే నన్ను లోపలికి తీసుకెళ్లి రెడీ చేయడం మొదలుపెట్టారు. పెళ్లి కొడుకును విడిదింటి నుంచి తీసుకొచ్చారు. అతని వెంట తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అతన్ని పెళ్లి మండపానికి తీసుకువెళ్లడం, తర్వాత నన్ను తీసుకువెళ్లడం కూడా జరిగిపోయింది. అబ్బాయికి ఎదురుగా కూర్చోపెట్టి అడ్డుగా తెరదింపారు. నాకు అగ్నిగుండంలో కూర్చున్నట్లు అనిపిస్తోంది. ఇంకాసేపటిలో నేను వేరొకరికి భార్యగా అవుతాను, మరొక ఇంటి కోడలిగా మారిపోతాను. నాకు ఈ ఇంటికి, నాకు నా వాళ్ళకి, ఈ ఊరికి ఉన్న సంబంధాలు మెల్లమెల్లగా దూరం అవుతాయి. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త వాతావరణం అన్నీ మారిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా రామ్ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. నా ఆలోచనలు ఇలాగే సాగుతున్నాయి. నా చెంపలపై నుండి నీళ్లు కారుతున్నాయి. దాదాపు వారం నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఇన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయా దేవుడా అని కూడా అనిపించింది. టైం గడుస్తున్న కొద్దీ కన్యాదానం కూడా జరిగిపోయింది. ఇక జీలకర్ర బెల్లం పెట్టడమే. ఇక అయిపోయింది. నాకు బావకి ఉన్న సంబంధం పూర్తిగా దూరం అయిపోతోంది. దేవుడా, అసలు నన్ను ఎందుకు పుట్టించావు, ఇంత బాధ పెట్టడానికా అని మనసులో అనిపిస్తోంది. పంతులు గారు మా చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టారు. ఇక ఒకరి తల మీద ఒకరు పెట్టుకోవడమే మిగిలింది. ఇంతలో పోలీస్ జీప్ వచ్చింది. దానిలో నుంచి పోలీసులు, వారితో పాటుగా ఒక అందమైన అమ్మాయి కూడా దిగింది. వాళ్ళొచ్చింది ఎందుకో తెలియకపోయినా నాకెందుకో వాళ్ళని చూడగానే ఒకలాంటి రిలీఫ్ వచ్చేసింది. నా సిక్స్త్ సెన్స్ చెబుతుందని కాదు కానీ ఎన్ని మూవీస్లో చూడడం లేదు, పోలీసులు వస్తే పెళ్ళి ఆగిపోతోంది. నాకు వెంటనే డ్యాన్స్ చేయాలనిపించింది. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్, అందులోనూ పెళ్ళాగిపోయే పరిస్థితి కనుక వెయ్యకూడదని ఆగిపోయాను. పోలీసులు నేరుగా మండపం దగ్గరికే వచ్చారు. మా నాన్న వాళ్ళకి ఎదురెళ్తూ,
ఏంటండి ఇలా వచ్చారు? ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు. ఈ పెళ్లి కొడుక్కి పెళ్ళిష్టం లేదు. అతనికి ఇంతకుముందు ఈ అమ్మాయితో పెళ్ళయింది. ఆ అబ్బాయి అమ్మా నాన్నకి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ అమ్మాయి నుంచి విడదీసి బలవంతంగా అతనికి ఈ పెళ్లి జరిపిస్తున్నారు. మీరు ఈ పెళ్లి చేస్తే మీ అమ్మాయి జీవితం కూడా పాడైపోతుంది అని చెప్పాడు ఇన్స్పెక్టర్. నేను ఆ అమ్మాయిని చూశాను. చాలా అందంగా ఉంది. తనతో పోలిస్తే నేను అస్సలు బాగోను. మరి వాళ్ళ అమ్మా నాన్న తనని కాదని నన్నెందుకు కోడలుగా చేసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అదే మాట మా ఊరి పెద్ద ఒక ఆయన అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి నోరు విప్పింది. నేను ఒక అనాథనండి. నా కులమేంటో మతమేంటో కూడా తెలీదు. అందుకే నేను వాళ్లకు నచ్చలేదు అని చెప్పింది. అప్పుడు నాన్న తల తిప్పి పెళ్లికొడుకు వైపు చూశాడు. వెంటనే అతను పెళ్లిపేటల మీద నుండి లేచి, అవునండి, నాకు ఈ పెళ్ళిష్టం లేదు. మా అమ్మా నాన్న చచ్చిపోతామని బెదిరిస్తే ఇలా పెళ్లి వరకు తీసుకురావాల్సి వచ్చింది. నేనే తనను పోలీసుల్ని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అన్నాడు. ఇక అంతే. నేను ఆనందం పట్టలేక బాధపడుతున్నట్లు యాక్షన్ చేసి పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్ళి డోర్ పెట్టేసుకొని డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. కానీ ఇలా హ్యాపీగా నేను ఒక అరగంట డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నానో లేదో ఇంతలో అక్క వచ్చి డోర్ కొడుతుంటే ఏడుస్తున్నట్లుగా మళ్ళీ ముఖం పెట్టి వెళ్ళి డోర్ తీశాను. అక్క నా చెయ్యి పట్టుకొని ఎక్కడికో చెప్పకుండా లాక్కొని వెళ్తుంది. నేను పెళ్ళి ఆగిపోయింది కదా అన్నట్లు సైలెంట్గా అక్క వెంట వెళ్ళాను. అక్క నన్ను తీసుకెళ్లి పెళ్లి మండపంలో కూర్చోపెట్టింది. దాంతో నేను షాక్. ఆ షాక్ నుంచి తేరుకునేసరికే నా మెడలో తాళి పడింది. అది ఇంకా పెద్ద షాక్. నాకు అంతా అయోమయంగా అనిపించింది. చివరికి తాళి కట్టింది ఎవరో కూడా చూడాలనే ఆలోచన కూడా రాలేదు. ఇదేంటి, అతను ఇంత పెద్ద తప్పు చేసినా కూడా అతనితోనే మళ్ళీ నా పెళ్లి చేస్తున్నారా అని అనుకున్నాను. నా ఆనందం కాసేపు కూడా నిలబడలేదు. అయ్యో, ఇక నేను నా బావకి పూర్తిగా దూరం అయ్యాను అనే బాధ నన్ను కలిచివేస్తుంది. అరగంట అనుభవించిన ఆనందానికి 10 రెట్లు ఎక్కువ బాధగా అనిపించింది. ఈ అరగంటలో నా బావతో నా లైఫ్ గురించి ఎన్నెన్ని కలలు కన్నానో అన్నీ ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాయి. వెంటనే నా కళ్ళలో నీళ్లు జలజలా రాలాయి. నా పక్కన కొత్తగా వచ్చిన నా మొగుడు, ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నేను వెంటనే తల తిప్పి చూశాను. ఒక్కసారిగా నా కళ్ళు పెద్దగా అయ్యాయి. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి ఎప్పటికో చూశాను. నా చుట్టూ ఎవరూ లేరు. నేను రూంలో బెడ్పై ఉన్నాను. అయోమయంగా లేచి కూర్చున్నాను. తలంతా కాస్త భారంగా ఉంది. జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. వెంటనే నా కళ్ళ ముందు మెదిలింది ఆ పెళ్ళికొడుకు రూపం. ఒక్క పక్క ఆనందం, మరో పక్క షాక్. అసలు ఇలా ఎలా జరిగింది? నేను రూంలోకి వెళ్ళినప్పుడే ఏదో జరిగి ఉంటుంది. అయినా ఏం జరిగితే ఏంలే, నాకు కావాల్సింది నాకు దక్కింది. నా బావ, నా రాంబావ చివరికి నాకు మొగుడయ్యాడు. అవును, ఇప్పుడు రాంబావ నావాడు. ఓ గాడ్, దేవుడా నువ్వున్నావయ్యా అనుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తోంది. కానీ అస్సలు ఓపిక లేదు. ఇంతలో అవును, నాకు అసలేమైంది, నేనెందుకు కళ్ళు తిరిగి పడిపోయాను అనుకున్నాను. 10 రోజుల నుంచి సరిగ్గా తినకపోవడం వల్లే అని నాకు కూడా అర్థమయ్యింది. ఇప్పుడు ఎందుకో సడన్గా చాలా ఆకలిగా అనిపించింది. ఎవరైనా వస్తే బాగుండు, తినడానికి ఏమైనా తెస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాను. ఇంతలో నా దగ్గరికి మా అక్క వచ్చింది. ఎలా ఉంది ప్రేమ, ఇప్పుడు నువ్వు ఓకేనా అని అడిగింది అక్క. బాగానే ఉందక్క, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టవా అని గారంగా అడిగాను నేను. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది అక్క. నేను నెమ్మదిగా లేచి ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్క టిఫిన్ తీసుకొచ్చి పెట్టింది. ఏంటే ఇప్పుడు టిఫిన్ తీసుకొచ్చావు? భోజనం చేసే టైంలో ఎవరైనా టిఫిన్ తింటారా? నాకు అన్నం కావాలి అన్నాను నేను. అక్క నా వైపు వింతగా చూసి, హలో పాప, ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నావు అని అడిగింది. వాచ్ వైపు చూస్తూ 8 అవుతుంది కదక్కా అన్నాను. 8 AM 8 PM అది చెప్పు అంది. దాంతో నేను కిటికీ నుంచి అనుమానంగా బయటికి చూశాను. అప్పుడప్పుడే ఎండ రావడం మొదలవుతోంది. అంటే ఇది ఉదయం 8 అవుతుందా అని అనుకుంటూనే బయటికి అనేశాను. మరి అందక్క. వామ్మో, అంటే నేను నిన్న మధ్యాహ్నం పడుకొని ఇప్పటి వరకు లేవలేదా అని అడిగాను. అదే కదా చెబుతుంది, ముందు పెట్టింది తిను అంటూ తీసుకొచ్చిన టిఫిన్ ప్లేట్ను నా చేతిలో పెట్టింది అక్క. సరే అనుకుంటూ టిఫిన్ చేస్తూ బావ ఎక్కడున్నాడో,
నాకు నిజంగా పెళ్ళయింది బావతోనేనా, లేదంటే నేను కలగన్నానా? లేదు లేదు, నిజమేలే అని అనుకుంటూ, అక్క, నా పెళ్ళి రాంబాబుతో ఎలా జరిగింది అని అడిగాను. అది చాలా పెద్ద కథే తల్లి, నాకు చాలా పనుంది, తర్వాత చెప్తాలే అని అంది అక్క. కానీ నేను వదలకుండా, ప్లీజ్ అక్క, చెప్పవా, ప్లీజ్ ప్లీజ్, నాకు అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని ఏడుపు మొహం పెట్టి అన్నాను. దాంతో నా బాధ చూడలేక అక్క చెప్పడం మొదలుపెట్టింది. నిన్న అబ్బాయి పీటల మీద నుంచి లేచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసరికి నువ్వు లోపలికి వెళ్ళిపోయి కదా ఏడుస్తూ. అప్పుడు బాబాయికి చాలా కోపం వచ్చి పెళ్ళికొడుకి అమ్మా నాన్నను బాగా అరిచాడు. దాంతో పెళ్ళికొడుకు అలాగే పోలీసులతో వచ్చిన ఆ అమ్మాయి కూడా వచ్చి బాబాయ్ కాళ్ల మీద పడ్డారు. మామయ్య గారు, నేను చేసింది తప్పే, ఇక్కడి వరకు తీసుకురాకుండా ఉండాల్సింది, కానీ తప్పలేదు, నాకు మరో దారి లేకుండా చేశారు మా అమ్మా నాన్న అని బ్రతిమాలుతూ చెప్పాడు ఆ అబ్బాయి. దాంతో బాబాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళనేం అనడానికి లేదు. పైగా వాళ్ళని చూస్తుంటే అక్కడున్న వాళ్ళకు కూడా జాలిగా అనిపించింది. దాంతో, నువ్వేం చేస్తావులే బాబు, నీ దారి నువ్వు చూసుకున్నావు, అందరూ బాగానే ఉన్నారు, కానీ ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏంటి? తను కదా నష్టపోయింది. ఇప్పుడు పీటల మీద పెళ్ళి ఆగిపోతే మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అని అన్నాడు మా నాన్న. ఆ మాటతో మీ నాన్న కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడొచ్చాడమ్మా మీ హీరో. మామయ్య, మీకు మా అమ్మా నాన్నకి ప్రాబ్లం లేదంటే నేను ప్రేమను పెళ్లి చేసుకుంటా అని అడిగాడు రామ్. అంతే, బాబాయికి చాలా సంతోషం అనిపించి వెంటనే రామ్ని హగ్ చేసుకొని, చాలా సంతోషం రామ్, నేను నీకు రుణపడి ఉంటాను అని కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు. ఆ తర్వాత రమణమ్మత్త మామ దగ్గరికెళ్ళి వాళ్ల ముందు టవల్ చాచి, మా ప్రేమను మీ అబ్బాయికి చేసుకోండి, నాకు పరువును భిక్షగా పెట్టండి అని అడిగాడు. వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక పోలీసులు ఆ పెళ్లి కొడుకుని అతని భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళమ్మా నాన్న మన వాళ్లను క్షమించమని అడిగి వెళ్ళిపోయారు. ఇక అందరూ సంతోషంగా టైం అవుతుందని రాముని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి, నిన్ను తీసుకురమ్మని నన్ను పంపిస్తే నేనొచ్చి నిన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాను. అలా ప్రేమవి కాస్త ప్రేమారాం అయ్యావు అని చెప్పింది అక్క. ఆ స్టోరీ అంతా వినేసరికి నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. అసలు ఏది ఏమైనా నా బావ నాకు దొరికాడు అని మనసులోనే తీన్మార్ వేస్తున్నాను. ఇంతలో, ప్రేమ, లేచి తలస్నానం చేసి రెడీ అవ్వు, వ్రతముందట అని చెప్పి అక్క వెళ్ళిపోయింది. దాంతో హ్యాపీగా స్నానం చేసి నేను ఇష్టంగా రెడీ అయ్యాను. గ్రీన్ కలర్ పట్టు చీరకు పింక్ గోల్డ్ కలర్ బోర్డర్. సూపర్గా ఉంది చీర. దానికి సెట్ అయ్యే జ్యువెలరీ కూడా పెట్టుకోవడంతో చూడడానికి నాకు నేనే కిర్రాగ్గా అనిపించాను. ఇంతలో తమ్ముడొచ్చి నన్ను హగ్ చేసుకొని, అక్క, నువ్విప్పుడు హ్యాపీనా అని అడిగాడు. చాలా హ్యాపీరా అని చెప్పి వాడిని ప్రేమగా హత్తుకున్నాను. ఇంతలో అక్క అమ్మ వచ్చి నన్ను చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఎంత బాగున్నావే అని దిష్టి చుక్క పెట్టింది అమ్మ. ఆ తర్వాత ఇద్దరిని సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చోబెట్టారు. బావ పక్కన అతని భార్యగా నేను. ఆ క్షణం ఎంత బాగుందో. నేను నవ్వుతూ బావ వైపు చూశాను. నా వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు బావ. నేను వెంటనే సిగ్గుపడి తలంచుకున్నాను. వ్రతం కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. భోజనాలయ్యి అందరూ వెళ్ళిపోయేసరికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. బావ పడుకోవడానికి తన రూమ్కి వెళ్ళాడు. నేనింతవరకు పెళ్ళయ్యాక తనతో మాట్లాడడమే కుదరలేదు. ఇప్పుడు మాట్లాడాలనిపిస్తోంది. కానీ బావ రూంలోకి వెళదామనుకుంటే మా వాళ్ళంతా ఏమనుకుంటారో అని ఆగిపోయాను. బావకు నేనంటే ఇష్టమే అనేది మాత్రం నాకు అర్థమైంది. కానీ తను నాతో మాట్లాడడానికి ట్రై చేయాలి కదా. మొద్దుపప్పులాగా రూంలోకి వెళ్ళి పడుకున్నాడేంటి అని నాలో నేనే తెగ గింజుకున్నాను. ఇంతలో అక్క, ఈ వాటర్ బాటిల్ మీ ఆయనకి ఇవ్వుపో అని తీసుకొచ్చి నాకొక వాటర్ బాటిల్ ఇచ్చింది. అప్పుడెప్పుడో అక్కని తిట్టుకున్నాను. కానీ ఇప్పుడు వెంటనే అక్కని మెచ్చుకొని ఆ బాటిల్ తీసుకొని హ్యాపీగా బావ దగ్గరికి వెళ్ళాను. తను మంచం మీద పడుకొని ఉన్నాడు. నాకైతే అలాగ చూస్తుంటే వెళ్ళి హగ్ చేసుకోవాలనిపించింది. కానీ మనకంత సీన్ ఎక్కడిది, అందుకే ఆగిపోయాను. వెంటనే సైలెంట్గా బాటిల్ అక్కడ పెట్టి వెనక్కి తిరుగుతుంటే సడన్గా బావ నా చెయ్యి పట్టుకొని ఆపాడు. అతని స్పర్శ తగలగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్లయింది. దాంతో మెల్లగా వెనక్కి తిరిగి అతని వైపు చూశాను. నీకు ఈ పెళ్ళిష్టమేనా అని అన్నాడు బావ. నాకు ఒక్కసారిగా కోపం వచ్చేసింది. వెంటనే అతని వైపు సీరియస్గా చూశాను. నా ఆన్సర్ కోసం అమాయకంగా చూస్తున్నాడు. నాకెందుకో తనను ఇంకాస్త ఏడిపించాలని అనిపించింది. అందుకే కొంచెం సీరియస్గా,
ఈ మాట ఎప్పుడు అడగాలి, ఎప్పుడు అడుగుతున్నావు? ఇంకా ఏకంగా మన పిల్లల పెళ్లి కడక్కపోయావా అని చెయ్యి వదిలించుకొని లోపలే నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాను. సాయంత్రం అక్క వచ్చి నన్ను స్నానం చేసి రెడీ అవ్వమంది. ఎందుకు అన్నాను నేను. ఈరోజు నైట్ మీకు శాంతి ముహూర్తం ఉందట అని చెప్పింది అక్క. ఆ మాటతో నాకు సిగ్గు ముంచుకొచ్చింది. కామ్గా వెళ్ళి రెడీ అయ్యాను. అక్కొచ్చి నన్ను తీసుకెళ్ళింది. అక్కడ మా అమ్మా నాన్న, రాము వాళ్ళ అమ్మా నాన్న, ఇంకా కొంతమంది దగ్గర బంధువులున్నారు. మమ్మల్ని కొన్ని ఆటలు ఆడించారు. అన్ని ఆటల్లో ఇద్దరూ సమానంగా గెలిచాం. ఆ తర్వాత మమ్మల్ని గదిలోకి పంపించారు. ఎప్పుడు డెకరేషన్ చేశారు. అంతా మల్లెపువ్వులతో ఆ గది చాలా బాగుంది. బావా అప్పటికే రూంలో ఉన్నాడు. నన్ను చూడలేదు బావా అని నేననుకున్నాను. కానీ ఎందుకు అక్కడే ఆగావు? నా మొహం చూడాలనిపించడం లేదా అని అన్నాడు బావా. ఆ మాటకు నాకు చాలా బాధగా అనిపించింది. పాపం మధ్యాహ్నం నేను అన్నదానికి ఫీల్ అయి ఉంటాడు అని అనుకున్నాను. చి పిచ్చిదాన్ని, అలా అనకుండా ఉండాల్సింది అని నన్ను నేనే తిట్టుకున్నాను. నా కళ్ళలో తెలియకుండానే నీళ్ళొచ్చేశాయి. వెంటనే బావ దగ్గరికి వెళ్ళి తనను ప్రేమించిన విషయం చెప్పేయాలని అనుకున్నాను. కానీ ఇంతలో బావ నా దగ్గరికొచ్చి, ఇన్ని రోజులు నా కోసం నక్కి నక్కి చూసేదానివి, షాప్ దగ్గరికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను కనిపిస్తానేమోనని చూసుకుంటూ వెళ్లేదానివి కదా. నా కోసం పని కట్టుకొని మరీ మా ఇంటికొచ్చేదానివి. నా ఇష్టాయిష్టాలు మా అమ్మనడిగి తెలుసుకునేదానివి. ఇవన్నీ చేసి ఇప్పుడు నా మొహం చూడటానికి కూడా నీకు ఇబ్బందిగా ఉందా అని అన్నాడు కోపంగా. నేను ఆనందంతో వచ్చిన కళ్ళనీళ్లతో అతని వైపు చూశాను. తన కళ్ళు నవ్వుతున్నాయి. వెంటనే తనని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ బావా అని అన్నాను. అంతే, బావ కూడా నన్ను మరింత గట్టిగా హగ్ చేసుకున్నాడు. నా కంటిలో నుండి నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఇద్దరం చాలాసేపు అలాగే ఉండిపోయాం. బావను పట్టుకొని, నేను నీ గురించి వస్తున్నానని నీకెలా తెలుసు బావా అని అడిగాను. పిచ్చి రాక్షసి, నాకెప్పటినుంచో తెలుసు. ఎందుకంటే నేను కూడా నీకోసం చూస్తూ ఉంటాను కాబట్టి. నువ్వు నా కోసం వస్తావు, నేను నీకోసం ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తూ ఉంటాను అని నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. అమ్మ దొంగ, మా బావ ఎప్పుడూ బుక్స్ పట్టుకొని చదువుకుంటూ ఉంటాడేమో అని అనుకున్నాను. అంటే నువ్వు కూడా నా కోసం ఎదురుచూస్తుంటావా అని అంటూ మా బావకు చక్కిలిగింతలు పెట్టాను. అతను నన్ను తప్పించుకుంటున్నాడు. నేను మళ్ళీ బావను పట్టుకొని, మరి ఇన్ని తెలిసి నువ్వు మధ్యాహ్నం అలా ఎందుకన్నావు అని అన్నాను. మా బావ నవ్వి, నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ చెబుతావేమో అని అనుకున్నాను, కానీ నువ్వేమో నాకే కౌంటర్ ఇచ్చావు అని నవ్వాడు. నేను కూడా నవ్వాను. ఇక బెడ్ మీదకి వెళదామా అని కొంటెగా చూస్తూ అన్నాడు. నేను తన వైపు చూసి సిగ్గుపడి తలదించుకున్నాను. బావ నవ్వుతూ అమాంతం నన్ను పైకి లేపి బెడ్ మీదకి చేరవేశాడు. మళ్ళీ నా పక్కన వచ్చి చేరి నా కళ్ళలోకే చూస్తున్నాడు. నేను తన కళ్ళలోకి చూస్తూ తన గుండెలపై వాలి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ బావా అని అన్నాను. తను కూడా నన్ను గట్టిగా చుట్టేస్తూ ఐ టు లవ్ యూరా అన్నాడు. ఆ క్షణం అలా ఉండిపోతే చాలు ఈ జీవితానికి అనిపించింది. నా బావ నావాడయ్యాడు. బావా మరదలు కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.